జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది మను మను ఎవరు నువ్వు? ఈ డైరీ చదువు. గుడ్ మార్నింగ్ సింధు. నేను జాగింగ్ కి వెళ్తున్నాను, వస్తావా? వద్దు, నేను ఒక్కడనే వెళ్తా. నువ్వు వెంటొస్తే ఆ మందారం కూడా వస్తానంటుంది. నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఓకే, యాజ్ యు విష్. ఓయ్! ఏంటి అలా చూస్తున్నావు? సార్, అమ్మాయి మెంటల్ కేస్ సార్, మీరేం పట్టించుకోకండి. చూస్తే అలా లేదే. ఏంటి మనగడా, లేచిపోదామా? నువ్వు సింధు కదా? సింధు? ఎవరు సింధు? అయ్యయ్యో, సారీ 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 సారీ, నా లవ్వర్ అనుకున్నాను. మా నిళ్ళల్లో పెళ్లి కొప్పుకోవట్లేదు కాబట్టి లేచిపోదాం అన్నాడు నాగ్. నాకు బ్లడ్ క్యాన్సర్. నేను ఇంకా ఎక్కువ కాలం బతకను. నాగ్ నన్ను గాఢంగా ప్రేమించాడు. ఇక్కడ నిలబడుంటే తీసుకెళ్తానని చెప్పాడు. చాలా రోజులైంది, ఇంకా రాలేదు. అతన్ని కలవకుండానే నేను చనిపోతానేమోనని భయంగా ఉంది. సారీ, బాధపడకు. నీ ప్రేమ నిజమైందైతే నీ లవ్వర్ తప్పకుండా వస్తాడు. నీ ప్రేమ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అవుతుంది కూడా. నువ్వెవరో నాకు తెలీదు, కానీ నా ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నావు. నేను కూడా నీ ప్రేమ సక్సెస్ కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. భగవంతుడా, ఈ మనిషి ప్రేమ సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ. నా లగేజ్ ముట్టుకుంటే నరికేస్తాను. నువ్వు నరకడంతోనే ఆపేస్తావు.
నేను నిన్ను నరికాక నీ మటన్ పీసులు డాబా మీదకు తీసుకెళ్లి ఒడియాలు పెట్టినట్టు చాప మీద పరుస్తాను. అప్పుడు కాకులు గద్దలు వచ్చి తింటాయి. చిచి, నీతో మాట్లాడడం టైం వేస్ట్. ఇంకెప్పుడు నల్లాగే జోలికి రాకు. ఓకే, మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు మను జోలికి రాకు, నేను నీలాగే జోలికి రాను. గో టు హెల్. నేను ఒప్పుకోను. అమ్మ నా చిలగొడదుంపా. అమ్మాయిలు ఆగండి. మీరు ఇలా కొట్టుకోవడం ఏం బాగోలేదు. మీరిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చేయండి. దీంతో ఒప్పందమా? దానికన్నా ఎలకల మందు తాగి చావడం మంచిది. ఈ స్టూపిడ్ అగ్రిమెంటా? దానికంటే ఐఫిల్ టవర్ ఎక్కి దూకి సూసైడ్ చేసుకోవడం చాలా బెటర్. ఏం చేద్దామబ్బా? ఒరే రాజు, సింధు వచ్చి ఎంతసేపు అయింది? సింధు రావడమే విట్రా. ఉదయం నుంచి ఇదే గదిలో ఆ మందారంతో ఈ సింధు కలిసి లగేజీలతో రాయబారం నడిపిస్తుంది. నేనే రిఫరీ. నిజమా? మరి నాకు అక్కడ కనపడింది ఎవరు? ఇలా ఒరేయ్, నీకసలే మెమొరీ లాస్. నీకు తోచిన స్టేట్మెంట్స్ ఇచ్చి నన్ను కన్ఫ్యూజ్ చేయకరా. రే రాజు, ఇందాక జాగింగ్ కి వెళ్ళినప్పుడు నాకు ఈ సింధు కనబడిందిరా. ఒరేయ్ మెంటలా, ఇక్కడున్న అమ్మాయి నీకు అక్కడ ఎలా కనబడుతుందిరా? కనబడిందిరా, నిజం. మను, ఇదంతా నీ భ్రమ. సింధు గంట సేపటి నుంచి ఇక్కడే ఫైట్ చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? అది నిన్ను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవరా. ఏమీ లేదు సింధు, ఏమీ లేదు. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకో. లక్ష్మి, లక్ష్మి, గాబరా పడుకురా రావు. అవయవ వ్రతంలో భాగంగా ఇవాళ మీ ఆవిడ కాళ్ళు పని చేయకుండా వ్రతం చేస్తోంది. చాలా నిష్ఠగా చేస్తోందిరా. నువ్వు అలా చూడకురా, అది బాధపడుతుంది. దేనికి పిన్ని బాధపడేది? నీ చూపుల్లో మ్యాటరు నాకు లక్ష్మికి బాగా అర్థమైందిలే. ఈవిడికేం అర్థమైంది? లక్ష్మి కాళ్ళు శాశ్వతంగా పని చేయకపోతే బాగుండు అనుకుంటున్నావు, అంతేనా? అలా జరిగితే నువ్వా లేపాక్షితో ఇంట్లోనే టైలరింగ్ దుకాణం పెట్టించినా నిన్నెవరూ ఏమీ అనలేరనే నీ మాస్టర్ ప్లాన్, అంతేనా? పిన్ని, నువ్వు నా మనసులోకి తొంగి చూసి నాలో లేనిపోయిన ఆలోచన నాకు అటాచ్ చేయకో లక్ష్మి. ఎందుకంటే మగాడి మనసు చాలా పాపిష్టిది. ఒక్కోసారి ఆ పాపిష్ట ఆలోచనలే ఇష్టపడుతుంది. ఏం మాట్లాడుతున్నా? వ్రతం ఏమండి, ఇవాళ ఒక్కరోజే వ్రతం, రేపటి నుంచి నడుస్తా నేను. అంతవరకు నా మనసును ఎలా కంట్రోల్ చేసుకోమంటావు లక్ష్మి? ఎలా కంట్రోల్ చేసుకోమంటావు? एक्सक्यूज मी, ये एड्रेस कहाँ है? जरा बोल दिए ना. నువ్వు సింధు కదా? क्या बात कर रहे हैं? एड्रेस बोलो. నిజం చెప్పు, నువ్వు సింధు కాదా? अरे बार बार सिंधु सिंधु क्या बोलते? पहले एड्रेस बोलो. कितने बार पूछते मैं सिंधु नहीं बोले तो? कोटी, फर्स्ट लेफ्ट, सेकंड शॉप बैंगल स्टोर. लीजिए उस तरफ. थैंक्स. स्ट्राइट. సింధు,
హాయ్ సింధు. మీరు సింధు కాదు కదా? కాదు. నాకు తెలుసు. బాయ్. సీఎం ప్రసన్నాజీ, ఏమైందిరా? ఒరే నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఉండరా, ఇదేంటి? చదువుకోరా బాబు. ఈ టైంలో నీకు ఫ్లాష్ బ్యాక్లు చెప్పేంత ఓపిక లేదు, కానీ చదువుకొని పడుకోరా. పడుకునే ముందు నీకు విషయం చెప్పాలరా. ఏంటది? ఇవాళ మీ పేరెంట్స్ యానివర్సరీ కదా? కాదు. ఏదైనా కొత్త విషయం గుర్తొచ్చిందా? గుర్తు రాలేదు. ఓ కొత్త విషయం తట్టింది. మందారాన్ని కనుక పెళ్లి చేసుకుంటావా ఏంటి? జోకులు ఆపి చెప్పేది విను. నేను ఎవరిని ప్రేమించానో గుర్తు రావట్లేదు కదా. అయితే నేనిప్పుడు కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తే ఎలా ఉంటుంది? కొత్తగా ప్రేమిస్తావా? ఎలా? కొంచెం డీటెయిల్ గా చెప్పరా బాబు. ఇందాక పడుకునే ముందు టీవీలో ఒక యాడ్ చూశాను. అదే యాడ్ రియల్ గా ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. ఏంటి బాబాది? తొలివలపే తీయనిది ఆదాహం తీరనిది కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది. ఏంటబ్బాయి, అమ్మాయి సింగరించుకోవడం ఎప్పుడు చూడలేదా? కాదు, చింపాంజీలు రాక్షసులు జడేసుకోవడం చూడలేదు. ఏంటో నీలో నువ్వే గొడిగేసుకుంటున్నావు. ఏం లేదక్క, నువ్వు ఇక్కడికి వచ్చిన పనిలో సక్సెస్ అవుతావా అవ్వవా అని ఆలోచిస్తున్నాను. అబ్బాయి, అది నీ మీద ఆధారపడుంది. అదేంటి? అబ్బాయి, డబ్బులు చెట్లకే కాదు పువ్వులకు కూడా పూస్తాయి. ఉంచుకో. థాంక్స్ అక్క. ఏంటి పండగ మామూలు అనుకుంటున్నావా? అవునక్క. కాదా? కాదు, నేను చెప్పిన పని చేయడానికి నేను నీకిచ్చే కిరాయి. నేను చెప్పినట్టు చేస్తే ఇలాంటి నోట్లు నేను నీకింకా 9 ఇస్తా. నేనేం చెయ్యాలో 9 సెకండ్లో చెప్పక్క, నేను వెళ్ళి 1 సెకండ్లో చేసుకొస్తా. ఇంకో అరగంట తర్వాత మను తన గదిలో మను ఒక్కడే ఉండాలి. అలాగే అక్క. వైకుంఠం, నాతో రండి. ఎక్కడికి రా? మీరు రాత్రిపూట ఇలా డ్రైగా ఎలా నిద్రపోతారండి? ఏం చెయ్యను రా, నా క్లోజ్ ఫ్రెండ్ ఆర్సీ గాడేమో ఊరెళ్ళాడు. ఇక్కడేమో నేను ఒక్కనే మిగిలిపోయాను. మన లాడ్జ్ లో మంచి పార్టీ జరుగుతుంది, మీరు జాయిన్ అవుతారా? ఎక్కడో చెప్పరా బాబు. వాడేమో మెమరీ లాస్, పైగా సింధు మందరంతో మెంట్లకి పోతుంది. మీరు నాతో రండి. రండి సార్. ఒరే ఆగ్రా, వస్తున్నాను. రకరకాల గెటప్పులతో కనబడుతున్న ఈ అమ్మాయి ఎవరు? అచ్చం సింధులాగే కనబడుతుంది. ఈ శుభ సందర్భంలో మీకు ఒక మంచి జోక్ చెప్తాను. కానివ్వండి. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో అంటున్నాడు, ప్రియా నేను పెళ్లి చేసుకోవడం నాకు కుదరదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని.
అప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ ఆ అబ్బాయిని అడిగింది, ఎందుకు ఒప్పుకోవట్లేదు, మీ ఇంట్లో ఉండేది పేరెంట్సేనా అని అడిగింది. అంటే కాదు, మా ఇంట్లో నా భార్య పిల్లలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు అన్నాడు. ఏంటో నువ్వు నవ్వట్లేదు? తొక్కలాగుందని. కమిన్. ఇది వచ్చిందేంటి? ఏంటి బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు. బోర్ కొడుతుంది బావా, కాసేపు ఏదన్నా మాట్లాడుకుందామా? సరే, మీరు ఇప్పుడు డాన్స్ చేయాలి. స్టార్ట్. ఓ బారంటే అది ఓ డ్రింగలే, దూరంగా నిన్ను పూరిస్తుంది. డ్రింక్ అంటే అరే నీ గర్ల్ ఫ్రెండే, గుండెల్లో ఇది దూరేస్తుంది. గిప్పిటే గిగ్గిపిట్టే తాడి తగ్గిపిట్టే నీ పేరు అగ్గిపిట్టే రోజలాగా ఏర్పడుతుంది, రోజు నీతో కైపడుతుంది. అదే ఎర్రబండు దిగు. ఎర్రబండు 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 తాత నీదేరా ఎర్రబండు ఊరించే గుర్రబండు నీదేరా ఎర్రబండు ఊరించే గుర్రబండు. ఏంటి బావా అట దిక్కులు చూస్తావు? మరి ఏం చేయను? जब मैं ऊपर खिड़की से देखा नीचे कोई नहीं था. जब मैं ऊपर खिड़की से देखा तो नीचे कोई नहीं था. तब मैं नीचे आकर देखा. जब मैं नीचे आकर देखा ऊपर कोई नहीं था. वाह 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 वाह, क्या शायरी बोला भाई. వెనకటికెవడో మిఠాయి కొట్టుకాడ నిలబడి నేనేం చెయ్యను అని అన్నాడట. నాకు స్వీట్ పడదు, నేను ఎక్కువగా తినను. అట్ట భయపడితే ఎలా? ట్రై చేసి చూడు. నువ్వు ఇలా దిక్కులు చూడ్డం ఏం బాలేదు బావా. నెక్స్ట్ టాస్క్ వైకుంఠం. స్టార్ట్. వైకుంఠం ఇప్పుడు ఈత కొట్టాలి. నేను ఈత? అవును, నువ్వే. ఎక్కడ? ఇక్కడ నీ లేకుండా ఇక్కడ ఈత ఎలా కొడతాం బాబు? అదే వెరైటీ. కావాలంటే నేను కొట్టి చూపిస్తాను చూడు. కొట్టా. కొట్టు. ఏం బాబు షర్ట్ చెబుతున్నారు? అరే నీళ్ళలో తడిచిపోకూడదు కదా ఈత కొట్టేప్పుడు. వదిలే, నీళ్లు చల్లగా ఉన్నాయి, చొక్కాతోనే కొట్టేస్తాను. ఏది బాగుంది, బాగుంది కదా? అయితే రా, అబ్బేదాకా కొడుతూనే ఉండాలి. కొట్టు, ఈత కొట్టు. మునిగిపోతుంది బాబు. మునిగిపోతున్నావా? నేల మీద ఈత కొట్టు మునిగిపోతున్నానంటావురా? బేవకూఫ్, లే. మరి నీళ్లు ఉన్నాయి కదండి. ఎక్కడ నీళ్ళు? లే. You're so sexy, baby. ఓకే బాస్, మందు పట్టి సూపర్. వస్తా. అవుట్ అయిపోయావా? ఒరే వైకుంఠం, నీకు టిప్ ఇస్తాను, పదరా. ఎంత ఇస్తారు? రారా చెప్తారా. లే చెప్పండి బాబు, గట్టిగా లేరా. సరే
సరే రూమ్ కు తీసుకెళ్ళరా. సరే బాబు గట్టిగా పట్టుకోండి బాబు. స్టడీ మందు బాబులా మేము మందు బాబులా. రాజు వచ్చినట్టున్నాడు, తలుపు తీ. తీయాలా? తీ. ఈ యతవ సచ్చినోడు ఇప్పుడే రావాలా? రే పిచ్చి తుగ్గులు, చెప్తానుండు నీ పని. ఇంకొకసారి సింధుని కలిసే అవకాశం రావాలి. What's going on? Something is wrong. మందారం మాను మాను. ఇదిగో అబ్బాయి, ఇప్పుడు అనవసరమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్ట బోకు. బోకా? ఏడేం జరిగిందో అర్థం చేసుకో చాలు. అమ్మో జుట్టు చెరిగింది, బొట్టు తప్పింది, పువ్వులు జారాయి.